నేను మొదటిసారి చూసిన క్షణం నా మధ్యను అడిగాను, నువ్వెవరని. ఆ తర్వాతే తెలిసింది నువ్వు నాతో నడిచే తోడు అని. కానీ నీ నీడను కూడా తాకలేనని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ చేదు తీపిని ఎలా అంగీకరించను? చైతు, ఈరోజు ఎందుకు కాలేజ్కి రాలేదు? నేను ఎంత వెయిట్ చేశానో తెలుసా? 1 సెకండ్. తాతయ్య, నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగదు. నాకు తెలుసు నువ్వు ఒక అనాథతో తిరుగుతున్నావని. మీ అమ్మ కూడా నన్ను కాదని ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది. తర్వాత వాని గురించి తెలుసుకొని మళ్ళీ ఇదే ఇంటికి వచ్చింది. చైతు అలాంటి వాడు కాదు. నాకు తెలుసు ఎవడు ఎలాంటి వాడో. ఉండు, రేపే మీ బావారునికి రమ్మని కాల్ చేస్తాను. అరుణ్, నువ్వేంటి ఇక్కడ? తాతయ్య కాల్ చేసి రమ్మన్నారు, వెంటనే వచ్చేసాను. నీకు అసలు కామన్ సెన్స్ లేకుండా నా బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యావేంటి? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయివి, బెడ్రూమ్లోకి వస్తే తప్పేంటి? రెడీ అయ్యి కిందకి రా, వెయిట్ చేస్తూ ఉంటా. జాను, ఒకసారి ఇట్రా. నెక్స్ట్ వీక్ అరుణ్తో నీ పెళ్ళి. అరుణ్తో పెళ్ళా? అదేంటి తాతయ్య? ఏం లేదు, ఫర్దర్గా మంచి ముహూర్తాలు లేవు అందుకని. నో. కామ్గా పైకి వెళ్ళిపో, హ్యాపీగా రెస్ట్ తీసుకో. రేపు పొద్దున్నే ఫ్రెష్గా మాట్లాడదాం. కర్రీస్ బాగున్నాయా? బాగున్నాయి తాతయ్య. సరే తిను. హలో జాను. చైతు, చైతు ఎక్కడ? ఏమేం జాను, ఎందుకు ఏడుస్తున్నావు? తాతయ్య నా పెళ్లి జరిగితే అది అరుణ్తోనే అన్నారు. అదేంటి అంత అర్జెంట్గా? సరే నేను ఇంటికి వచ్చి తాతయ్యతో మాట్లాడినా. వద్దు, నువ్వు రావద్దు. నువ్వు చెప్పినా తాతయ్యకి అర్థం కాదు. మార్నింగ్ నేనే కాలేజ్కి వస్తాను. ఓకే, నేను కార్తిక్ ప్రియాలతో మాట్లాడతా. ఓకే. రేయ్, ఎక్కడికి వెళ్ళారా? మేమా? మీరే. ఈ మధ్య జాను కలిసాక మేమెక్కడ కనిపిస్తున్నావురా నీకు? రేయ్, అలా అంటారేంద్రా, నాకు మీరే కదా బెస్ట్ ఫ్రెండ్స్. మార్నింగ్ నుండి మిమ్మల్ని వెతుకుతున్నా. సరే కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటి? నేను జాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం రా. వాళ్ళ తాతయ్య వాళ్ళ బావతో మ్యారేజ్ ఫిక్స్ చేసిండు. మేము ఎలాగైనా ముందే చేసుకోవాలిరా. ప్లీజ్ రా, మీరే నాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడే వస్తా.
హే తనేరా జాను. హాయ్. హాయ్, ఐమ్ కార్తిక్. ప్రియా, జాను. హాయ్. హాయ్. రేపు టైంకి వచ్చేయండి. సరేరా, పక్కా మర్చిపోకు. పక్కా ష్యూర్. సరేనా? ప్రియా బాయ్. బాయ్.